తాజాగా జగన్ ఒంగోలు సభలో మాట్లాడడం జరిగింది. 21,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట వెనక ఎన్నో అసత్య కథనాలుంటాయి. ఆయనకి నిజం చెబితే తన తల 1000 ముక్కలు అవుతుందని ఏమన్నా శాపం ఉందో తెలియదు. కానీ ఎందుకంటే ఈ రోజుటి వరకు ఒక్కటంటే ఒక్క నిజం కూడా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి చెప్పలేడు. ఈయన ఏంటంటే 21,000 ఇచ్చాం, ఈ విధంగా ఇచ్చామని చెప్తున్నారు. ఎక్కడైనా పూర్తయింది చూపిస్తారా? రీసెంట్గా వైఎస్ఆర్సీపీ అఫిషియల్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన ఇళ్ళకి వీళ్ళు రంగులేసుకొని మేమే కట్టాం ఊళ్ళకు ఊళ్ళు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటి వీళ్ళ రంగులు ఉన్నాయి. అదే వీడియో తెలుగుదేశం పార్టీ 2018, 19 ఎలక్షన్లప్పుడు వదిలారు. ఆ వీడియోని తీసుకొని ఈరోజు వీళ్ళు రంగులే వేసి మేమే కట్టామని చెప్పుకుంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టలా. నిజంగా కట్టుంటే వీళ్ళు పబ్లిసిటీ పీక్ లెవెల్లో చేసుకుంటారు కదా. వీళ్ళ కట్టిన ఇల్లులు చూపించుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళకి రంగులేసి ఎందుకు చూపించుకుంటారు? దీన్ని బట్టి మీకు అర్థం అవటం లేదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదురా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళకి రంగులేసుకొని అవి నేనే కట్టా అని 1కి 10 సార్లు నమ్మిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇళ్ళ పట్టాలని చెప్పి ఒక హై డ్రామా ఆడుతూ ఉన్నాడు. వీళ్ళ నాయకులు వీళ్ళు చెప్పే ఇళ్ళ పట్టాలనే దాంట్లో కొన్ని వేల కోట్ల స్కామ్ అనేది జరిగింది 175 నియోజకవర్గాల్లో. దానికి సమాధానం చెప్పమనండి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 జగనన్న లేఅవుట్లు పూర్తి చేశామని, ఆస్తి మీద అక్క చెల్లెమ్మలకు హక్కు కల్పిస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. ఒకటి 17,000 లేఅవుట్లు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళకి రంగులు వేసుకొని విజువల్ ఎందుకు వదిలాడు? ఆ 17,000 లేఅవుట్లో విజువల్స్ వదిలిండొచ్చు కదా. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళేమి కట్ల, మాటలు మాత్రమే కనిపిస్తాయి. చేతల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. మళ్ళీ ఆడబిడ్డలకి ఇళ్ళ హక్కు, అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టిట్కో ఇల్లు కట్టినప్పుడు ఆడపిల్లల మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఈరోజు నువ్వేం కొత్తగా చేయలేదే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు మహిళలకి. నువ్వు చెప్తూ ఉన్నావు ఆడబిడ్డలకి నేను ఈ విధంగా కల్పించా అని. నీ ఇంట్లో నీ చెల్లెళ్ళు షర్మిల గారికి కావచ్చు, సునీత గారికి కావచ్చు, ఈరోజు ఆ న్యాయం ఎందుకు చేయలేకపోయావు? నువ్వు చెప్తున్నావు కదా నేను రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ చేశా అని. నీ ఇంట్లో ఉండే నీ చెల్లికే న్యాయం చేయలేని నువ్వు ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలకు అందరికీ న్యాయం చేశా అంటే ఎలా నమ్ముతారయ్యా? ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. నీ పైన నమ్మకం లేదని సాక్షాత్తు మీ చిన్నాన్న కూతురు సునీతారెడ్డి గారు చెప్తూ ఉన్నారు. నీ సొంత చెల్లెలు షర్మిల గారే చెప్పారు ఆస్తిలో మాకు రావాల్సింది ఇవ్వలేదు జగన్ రెడ్డి అని. నువ్వు ఈ విధంగా రాష్ట్రంలో ఉండే మహిళలకి న్యాయం చేశావంటే ఎవరు నమ్ముతారు? నీ సొంత చెల్లెలకే చేయలేని వాడివి. ఈ రకమైన నిర్ణయం ద్వారా అక్క చెల్లెమ్మలకు లక్షాధికారులతో పాటు మిలియనీర్లు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లక్షాధికారులు చేస్తా అంటే జనం నవ్వుతున్నారన్నా. ఏంటంటే లక్షాధికారులు కాదు, వేలాధికారులు కూడా చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇతను పరిపాలనలో మొదలుపెట్టిన నాటి నుండి రాష్ట్రంలో ఎన్నో అరాచక శక్తుల్ని ద్వారా దాడులు చేపిస్తూ ఉన్నాడు. ఈ రోజుటి వరకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. కానీ ఇతను మనకు న్యాయం చేస్తా అంటే ఎలా నమ్ముతా ఉంటారు? ఇతను పరిపాలనలో రాష్ట్రంలో ఉండే మహిళలంతా అప్పులు పాలైపోయారు. ఈరోజు ఒకప్పుడు సిలిండర్ రేట్ ఎంత ఉంది? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయల లెక్కన లాగుతూ ఉన్నాడు. అదేవిధంగా నిత్యావసర సరుకుల రేట్లు, బస్సు ఛార్జీలు అన్నీ లెక్కేసుకుంటూ పోతే ఈయన ఏ విధంగా రేట్లు పెంచాడు? ఇక్కడ లక్షాధికారులు కాదు అప్పులు పాలు చేస్తున్నాడు రాష్ట్రంలో ఉండే మహిళల్ని. అక్క చెల్లెమ్మల కోసం అనేక పథకాలు తీసుకొచ్చాం. మన ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత తీసుకొచ్చామని చెప్పడం జరిగింది. ఆ మాట అంటే సిగ్గుపడతారు. ఆర్థిక సాధికారత అనే మాట మాట్లాడే అర్హత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా లేదు. ఆర్థిక సాధికారత అంటే ఏంటి? వాళ్ళ సొంత కాళ్ళపైన వాళ్ళు నిలబడ్డం, అంతేగాని వాళ్ళ అప్పులు పాలైపోయి పక్కన వాళ్ళ దగ్గర అప్పులు చేసుకోవడం కాదు. ఈయనకి బహుశా భాష మాట్లాడడం రాదనుకుంటా. రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్క చెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు కూడా కల్పించడం జరిగిందని చెప్తున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చి నేను ఇచ్చేసా, నేను చేసేసా అని మాటలు కోటలు దాటే విధంగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పాల్సింది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎక్కడ కట్టించారు, నేను ఇక్కడ కట్టించా, వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి ఫోటో తీసి పెట్టి మాట వరుసకి చెప్పా. నువ్వు కూడా చెప్పావు ఎన్నోసార్లు బటన్ నొక్కా అని. ఆ బటన్ నొక్కడం వల్ల ఒక్కరి జోబీలో డబ్బులు వల్ల ఇంకా వాళ్ళ జోబీలో ఉండే డబ్బులు అయిపోయింది. ఇది తెలుసుకోవయ్యా జగన్ రెడ్డి. నువ్వు మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి. ఆ మాటలు కనీసం నీ గడపైనా దాటేటట్టు చూడు. ఈ రకమైన నిర్ణయం ద్వారా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉండదని చెప్తున్నారు.
వీళ్ళు ఏంటంటే అన్నీ మేమే చేసాం, మేమే గొప్పగా చేసామని మాటలు చెప్పుకుంటాడు. రియాలిటీకి వచ్చేతాలకి ఒక్కటంటే ఒకటి జరగదు. ఏ విధంగా అంటే ఒకప్పుడు అన్నాడు మేము ఈ విధంగా భూ హక్కు చట్టం తీసుకొని వస్తా అని. అదేంటంటే భూభక్షణ చట్టం, పేదవాళ్ళ ఆస్తులపైన వాళ్ళకి హక్కు లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు ఏళ్ల తరబడి నుంచి మాకు వారసత్వంగా భూములు వచ్చి ఉంటాయి, ఆ భూములపైన శిలాపలకాలు వేస్తాడు. అక్కడ దానిపైన దిష్టి బొమ్మలాగి జగన్మోహన్ రెడ్డి బొమ్మ, పాసు పుస్తకాలు ఇస్తాడు. ఏళ్ల తరబడి నుంచి వచ్చిన మా భూములపైన అతని ఫోటో ఏంటి? అతనేమన్నా మా తాత, లేకపోతే మా మామ, లేకపోతే మా చిన్నాన్న, మా భూములపైన అతని ఫోటో ఏంటి? నువ్వేమన్నా నీ ఆస్తిని ఇచ్చావా? నీ అడుపులపై ప్యాలెస్ అమ్మిచ్చావా? నీ పులివెందుల ప్యాలెస్ అమ్మిచ్చావా? మా ఆస్తులపైన నీ ఫోటోలు ఏంటని ఈరోజు రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిపైన తిరగబడుతున్నారు. ఈరోజు దీంట్లో కూడా పబ్లిసిటీ కోసం ఎక్కడన్నా మనకు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఉంటాయండి. ఆ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ మీద ప్రభుత్వం యొక్క లోగో ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి రంగుల పిచ్చి వాళ్ళు ఏం చేశాడు తెలుసా? బర్త్ సర్టిఫికేట్ మీద జగన్ రెడ్డి బొమ్మ, డెత్ సర్టిఫికేట్ మీద జగన్ రెడ్డి బొమ్మ, ప్రతి ఒక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద జగన్ రెడ్డి బొమ్మ. అంటే ఇతనికి ఫోటోలు పిచ్చోడు అంటున్నారు, బొమ్మలు పిచ్చోడు అంటున్నారు. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ పైన అతని బొమ్మ ఏంటండి? చచ్చిపోయిన దానిపైన కూడా ఇతనే చంపేశాడని ఆ బొమ్మ వేసుకుంటున్నాడా? బర్త్ సర్టిఫికేట్ నా వల్లే పుట్టారని వేసుకుంటున్నాడా? సిగ్గుండాలి ఆ విధంగా వేసుకోవడానికి. ఒక ప్రాపర్గా ఉంటుంది. ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ తెలియకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ముందు మీ రంగుల పిచ్చి తగ్గించుకోండి, మీ బొమ్మల పిచ్చి తగ్గించుకోండి. మీరు ప్రజలకు కుదిరితే మీ బొమ్మలు ఇవి కాదు, నిజంగా మంచి చేస్తుంటే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. మీరు మంచి చేసింది ఏది లేక ఈరోజు బర్త్ సర్టిఫికేట్ల మీద, డెత్ సర్టిఫికేట్ల మీద, క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద ప్రతి ఒక్క దానిపైన మీ బొమ్మ వేసుకుంటున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి ఆలోచించుకోండి గౌరవ ముఖ్యమంత్రి వర్య. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాం, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇది మాటల కోటలు దాటే విధంగా. ఏ విధంగా అంటే వైద్యం గురించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా? పాదయాత్రలో ఇదే గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలో చేరుస్తామన్నాడు. ఈ రోజు 1000 రూపాయలు అనేది ఎక్కడ దాటినా ఆరోగ్యశ్రీ ఎక్కడ వర్తించిందో దానికి సమాధానం చెప్పే దమ్ముందా? ఈ రోజు రాష్ట్రంలో, ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కాకపోయినా కనీసం నీ కడప జిల్లాలోనే ఈ రోజు ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్లో చేర్చుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నువ్వు ఆరోగ్యశ్రీ బిల్లులు ఏళ్ల తరబడి బకాయిలు పెట్టున్నావు కాబట్టి ఆ హాస్పిటల్ అంతా మేము ఆరోగ్యశ్రీ అయితే మేము యాక్సెప్ట్ చేయమని ఈరోజు చెప్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో వైద్య శాఖ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంకొకటి మీరు చెప్తూ ఉన్నారు వైద్య శాఖ గురించి. కరోనా వచ్చిన సమయంలో ఈ రాష్ట్రంలో మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా వైద్యం చేసుకున్నారా? హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి వెళ్ళారు. అక్కడే అర్థమవుతూ ఉంది కదా మీ పరిపాలనలో హెల్త్ సెక్టార్ ఏ విధంగా ఫెయిల్ అయ్యిందో. పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టామని కూడా చెప్పడం జరిగింది. నాణ్యమైన విద్య అందించాలంటే ప్రాపర్గా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఉంటే నువ్వు నీ సాక్షి న్యూస్ పేపర్లో అదేవిధంగా సాక్షి ఛానల్లో ఏమని రాసావయ్యా ముఖ్యమంత్రి వర్య? ఆ రోజు ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఉన్నారు, మాతృభాషను దూరం చేస్తున్నాడు, పేదోడు మాతృభాష పైన మాట్లాడకపోతే ఎలాగని ఆ రోజు నువ్వు ఎలాంటి అంటే అలాంటి ఆరోపణలు చేసావు కదా. ఒకవేళ మాతృభాష దూరం అయిపోతే ఈ వీళ్ళు కూడా తెలుగులో తప్పులు లోకేష్లా మాట్లాడతారని ఆ రోజు నువ్వు హేళన చేసావు కదా. ఈ రోజు ఎలాగ నిస్సిగ్గుగా మాతృభాషను రద్దు చేసావు? దానికి సమాధానం చెప్పి ఆ రోజు నువ్వే వ్యతిరేకించావు. ఈ రోజు నేనే పెడుతున్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెడితే నువ్వు వ్యతిరేకించావు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వ్యతిరేకించకపోయినా కానీ వ్యతిరేకించినట్లు నువ్వు వక్రీకరించి ఈరోజు నీ పెయిడ్ మీడియా ఛానళ్ళ ద్వారా చూపిస్తున్నావు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, అది మార్చుకోండి. ప్రభుత్వ స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పించాం, కార్పొరేట్ స్కూళ్ళకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాస్ రూమ్ కూడా పెట్టామని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకటి డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచే ఉన్నాయి. కార్పొరేట్ విద్యతో పోటీ పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేతగాక ఈరోజు ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఈరోజు వీళ్ళే చేసినట్టుగా నేను చెప్పాను కదా ఇంతకుముందు టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టిన ఇళ్ళకి రంగులేసుకొని నేను కట్టా అని చెప్తూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏంటి తెలుసా, ఈ టైప్ ఆఫ్ దుశ్చర్యలకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా నేనే చేశా అని చెప్తూ ఉంటాడు. ఇతను చేసింది లేక గత పాలకులు చేసిన దానికి రంగులు పూసి నేను చేశా అని పబ్లిసిటీ చేసుకుని పీక్లో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు వచ్చేవి, మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు కూడా పదవులు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఒకటి నోట్ దిస్ పాయింట్, మీరు అన్నారు పెత్తందారులకే నామినేటెడ్ పదవులని. ఒకప్పుడు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీసీలకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నీ హయాంలో ఎవరికి ఇచ్చావు? వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు కాదా పెత్తందారులు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకప్పుడు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నరసింహ యాదవ్కి తోడా చైర్మన్ ఇచ్చారు. నువ్వెవరికి ఇచ్చావు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెత్తందారుడు కాదా?
ఈ విధంగా అనేక దేవాలయాలకి నామినేటెడ్ పోస్టులో నీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు. ఈరోజు ప్రధాన సలహాదారుడిగా ఎవరికి ఇచ్చుకున్నావు? నీ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి. అదేవిధంగా ఈరోజు డిఎస్పీగా ఎవరు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి. అందరూ నీ సొంత సామాజిక వర్గానికే ఇచ్చుకున్నావు కదయ్యా. అనేక విధాలుగా రాష్ట్రంలో ఉండే ఒకప్పుడు ఏపీఐసీ చైర్మన్గా ఒక బీసీకి ఇస్తే తెలుగుదేశం పార్టీ కృష్ణ యాదవ్ అనే ఆయనకి ఈరోజు నీ పరిపాలనలో ఎవరికి ఇచ్చావు? రోజా రెడ్డికి ఇచ్చావు. ఒకప్పుడు ఆర్థిక శాఖ ఎవరికి ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు లాంటి బీసీ సామాజిక వర్గానికి ఇస్తే ఈరోజు నీ పరిపాలనలో ఎవరికి ఇచ్చావు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వీళ్ళు కాదా పెత్తందారులు? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సూటిగా సమాధానం చెప్పండి. పెత్తందారులకు పదవులు ఇచ్చింది మీరు. మీ ప్రభుత్వంలో పెత్తందారులకు పదవులు ఇచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇస్తే మీ పరిపాలనలో పెత్తందారులకు పదవులు ఇచ్చి మీది పెత్తందారీ ప్రభుత్వాన్ని ఈరోజు నిరూపించుకున్నారు. ఈరోజు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి గౌరవ ముఖ్యమంత్రి వర్య.